హలో అండి. ఈరోజు వీడియో చూసే ఉంటారులేండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకే అర్థమైపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఎంతో 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 అవసరం అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఏంటండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు అసలు మీ అందరి బాధ ఏంటండి నాకు అర్థం కావట్లేదు. మీ బాధ ఏంటో చెప్పండి. అంటే నేను బండి మీద పడ్డాను కాబట్టి, నాకు స్టిచ్చెస్ పడ్డాయి కాబట్టి అది నేను మీతో షేర్ చేసుకోవడం తప్ప. నాకు ఆల్రెడీ 2 స్ట్రైక్స్ పడ్డాయి అని చెప్పాను కదా ఛానల్కి. మళ్ళీ నేను ఇక్కడ మీకు నచ్చినట్టుగా నాకు జరిగినట్టు ఉన్నట్టు చెప్తే మళ్ళీ ఇంకో స్ట్రైక్ పడి నా ఛానల్ టర్మినేట్ అయిపోతుందని చెప్పి నేను నా ఓన్ కంటెంట్లో అయితే వేస్తున్నాను. నా ఓన్ కంటెంట్లో నాకేం జరిగిందనేది చెప్తున్నాను. దానికి కూడా మీరు తప్పు పడితే ఎలా? ఇప్పుడు మీరు మీ హస్బెండ్ కూడా ఇలాగే అంటే నెగిటివ్గా సోది తొక్క మీ సోద ఆపండి, ఇంకా రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి పెట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. మీరు మీ హస్బెండ్ ఇలాగే బండి మీద వెళ్తా సడన్గా మీరు కూడా స్కిడ్ అయి పడ్డారనుకోండి, అసలు పడకూడదు. నా పరిస్థితి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటాను. ఒకవేళ పడ్డారే అనుకోండి, మిమ్మల్ని కూడా ఎవరైనా వచ్చి ఇలా నెగిటివ్గా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. అయినా కానీ ఒకళ్ళ బాధ ఎప్పుడైనా హేళన చేయకూడదు. మనకి దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను వీడియోలో చెప్తున్నాను. ఇంకా వీలైతే కుదిరితే కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోలకి లైక్ చేసి. ఓకే, ఈ సిస్టర్ కష్టాల్లో ఉంది, అప్పుడు అబార్షన్ అయినప్పుడు 3 లక్షల పైనే ఖర్చు అయినాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చే ఒక జీతంతో వీళ్ళు ఎలా గడుపుతున్నారు, ఇంటి రెంట్ ఏంటి, పాల బిల్లు ఏంటి, ఇంటి ఖర్చులు ఏంటి, పిల్లల ఫీజు ఏంటి అని చెప్పేసి ఆలోచించి కుదిరితే ఒక లైక్ ఇచ్చి వీడియో స్కిప్ చేయకుండా సజెషన్కి వెళ్ళేటట్టు చేయండి. లేదంటే మీరు వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. అంతేకాని మీకు నచ్చినట్టుగా మీరు కామెంట్లు పెట్టుకుంటూ పోతే దానికి మేమేమనాలి చెప్పండి. అయినా కానీ కొంచెమైనా ఆలోచన ఉండాలండి. ఎదుటి వాళ్ళని నిందించేటప్పుడు కొంచెమైనా ఆలోచన ఉండాలి. ఇన్ని రోజులు నేను రివ్యూ ఇస్తుంది, నాకేమి వేలకు వేలు లక్షలకు లక్షలు అయితే యూట్యూబ్లో రాలేదండి. ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదనమాట. నేను ఇది రివ్యూ ఇచ్చిన ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు. కానీ రివ్యూ ఇస్తున్నాను. ఎందుకు, మంచిగా ఉంది స్టోరీ, నాకు కూడా నచ్చింది, మీకు కూడా నచ్చింది కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. సరే, మీరు అది కూడా అర్థం చేసుకోకుండా ఏంటంటో నెగిటివ్గా పెట్టేస్తే నేను ఎలా ఫీల్ అవుతాను అనేది అర్థం చేసుకోరా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు నెగిటివ్గా పెట్టేసుకుంటే పోతారా? అంటే నాకంటూ ఒక మనసు ఉండదా? అది ఆలోచించదా? కొంతమంది కానీ ముగ్గురు మాత్రం మరీ నెగిటివ్గా పెట్టారనమాట. మీ సోది ఆపండి, మీ సోది మేము వెళ్ళలేకపోతున్నాం. నాది సోదిగా ఉంటే మిమ్మల్ని వీడియో ఎవరు చూడమని అంటే నా బాధ మీకు సోదిగా ఉందా? నేను ఏమన్నా మీ ఇంటికి వచ్చి సోది చెప్తానమ్మా సోది అని చెప్పి ఏమన్నా ఏం తీసుకొని వచ్చానా? బుట్ట తబల ఏమన్నా తీసుకొని వచ్చానా? లేదు కదా. ఆ సోది చెప్పే వాళ్ళకంటే నేను చెప్పే నా కష్టం ఏం పెద్ద సోదిగా లేదే. అంటే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల, ఆ పిల్ల పడే బాధ, ఆ పిల్లకు ఎదురయ్యే కష్టము సాటి ఆడవాళ్ళగా నేను మీతో షేర్ చేసుకోవటం తప్ప చెప్పండి? తప్పైతే చెప్పండి. మీరు షేర్ చేసుకోవద్దు మీ పర్సనల్ విషయాలు, మీరు షేర్ చేసుకోవద్దు మీ బాధ అని చెప్పేసి మీరు చెప్పండి. నేనైతే మీరు చూడొద్దు అని వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నన్నుగా సపోర్ట్ చేసి నన్నుగా ఆదరించే వాళ్ళు మాత్రమే నా వీడియోలను చూస్తారు, సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతేకాని మీరు రివ్యూ ఇస్తే మాత్రమే నా వీడియోలు చూస్తాను, రివ్యూ ఇవ్వకపోతే నా వీడియోలు చూడను అనుకునే వాళ్ళు మాత్రం నా ఛానల్ జోలికి రావద్దు, నా వీడియోలు చూడొద్దు. నేను 3 నెలలు మాత్రం తప్పకుండా, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4వ నెల, ఏప్రిల్ 27 నుంచి మళ్ళీ నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు నా లైఫ్లో జరిగిన ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్లు మొత్తం నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాలాగా మీరు కూడా ఎలాంటి మిస్టేక్ చేయకూడదు. ఇప్పుడు నాకు హై రిస్క్ అబార్షన్ అయింది. ఎందుకైంది ఏంటనేది చెప్తాను. నాకు ఒక బాబు తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే 6 ఇయర్స్కి అందుకుంది. ఓకే, మంచిగా అందుకుంటుందిలే అని చెప్పి నేను మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్. నా కొడుకు ఒక బేబీ ఒక చెల్లి కానీ ఒక తమ్ముడు కానీ పుడతారు, తోడుంటారు అనుకున్నాం. కానీ మేము తలిచింది ఒకటైతే దైవం, మేము అనుకున్నది ఒకటైతే దైవం తలిచింది ఒకటి అన్నట్లు. నాకు సామెతలు అయితే రావండి, చెప్తున్నాను. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు. మేము
అంత మంచి జరుగుద్ది అనుకునే లెక్కే అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక బాగానే ఉంటారు డాక్టర్లు. 3 నెలలు మంచిగా మెడిసిన్ ఇస్తారు, గ్రోత్ వస్తుంది, హార్ట్ బీట్ వస్తుంది అంటారు. సడన్గా గ్రోత్ లేదు, హార్ట్ బీట్ లేదు అంటారు. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? డాక్టర్లు చెప్పిన మాటని మనం ఫాలో అవుతాం, కానీ మన సొంత నిర్ణయాలు అయితే తీసుకోం కదా. ఇంకా నేను కూడా డాక్టర్ చెప్పినట్టు సరే మేడం మీరు ఏం చేస్తారు చేయండి అంటే, నాకైతే మిస్క్యారేజ్ అవ్వడానికి టాబ్లెట్ ఇచ్చింది, మిస్క్యారేజ్ అయిపోయింది. అది అట్లా ఉంది కదా, ఈసారైనా వచ్చేది మంచిగా వస్తుంది, మంచిగా బేబీయో బాబో ఎవరో ఒకరు. నాకైతే ఆడపిల్ల మీదే ఉందండి, ఎందుకంటే మా అమ్మ మాకు దూరం అయిపోయింది కాబట్టి ఒక ఇంటి ఆడపిల్లగా మా అమ్మ పుడుతుందేమన్న ఆలోచనతో ఆ బేబీయే పుట్టిద్ది అనుకున్నాము. మళ్ళీ 11 మంత్స్కి అయితే నాకు ప్రెగ్నెన్సీ అందుకుందనమాట. అందుకుని అదన్నా కరెక్ట్గా వచ్చిద్దా అనుకుంటే మాకు గొంతులో నీళ్లు పోసి ప్రాణాన్ని నిలిపినట్టు హార్ట్ బీట్ వచ్చిందని చెప్పి అన్నారు. సరే హార్ట్ బీట్ వచ్చినాక ఇంకేమవుతుంది, గ్రోతే కదా, తింటే గ్రోత్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటే ఇంకా మళ్ళీ సెకండ్ టైము రమ్మన్నారు. సెకండ్ టైం వెళ్తే హార్ట్ బీట్ కూడా కనిపించట్లేదు, ఆ గ్రోత్ లేదు అని చెప్పేసి షాక్ ఇచ్చింది. షాక్ ఇచ్చడం కాదు, అసలు ఎట్లా ఏడ్చాను తెలుసా మా ఆయన పట్టుకొని. అసలు ఆ సిచ్యువేషన్లో మీరుంటే మీకు ఎలా ఉంటుంది? నేనైతే మా ఆయన పట్టుకొని ఎలా ఏడ్చాను తెలుసా? రాకుండా ఉన్నా సరిపోయింది కదా, వచ్చి ఎందుకు ఇలా నన్ను మనిషిని గుల్ల చేస్తుందని చెప్పి నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. అవన్నీ మీకు తెలియదు కదా. ఏదో ఒక చేతిలో ఒక ఫోన్ ఉంది, ఫోన్కి టైపింగ్ ఉంది, నొక్కేస్తున్నాం, కామెంట్ పెట్టేస్తున్నాం, అంతే తెలుసు మీకు. ఆ టైంలో ఎంత బాధపడ్డాను మేడం. డిఎన్సీకి 30,000, డిఎన్సీ చేయడానికే నాకు 30,000 ఖర్చు అయింది. డిఎన్సీ చేయించుకున్నాను. డిఎన్సీ చేయించుకున్నాక అదన్నా సరిగ్గా చేశారా? ఆ డాక్టర్లు అది కూడా చేయలేదన్నమాట. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానికి సారంగా డిఎన్సీ చేసి లోపల రక్తనాళాల్లోకి ఈ ప్రెగ్నెన్సీ పీసులు అయితే ఆగిపోయేటట్టు చేశారు. దానివల్ల నాకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. ఇదంతా మీకు తెలుసా నేను ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డాను తెలుసా? ఈరోజు ఏదన్నా 4 వీడియోలు వేసుకుంటే నాకు రెవెన్యూ వచ్చింది అని నేనేమైతే వీడియోలు వేసుకోవట్లేదు. నాకు అసలు కనీసం నెలకు ఒక్క రెవెన్యూ కూడా రాలేదనమాట. ఒక్క రెవెన్యూ కూడా నేను తీసుకోలేదు. సో ఇది ట్రూ అనమాట. మీరు నమ్మినా నమ్మపోయినా నా స్టోరీ మీకు అర్థమైంది, నా బాధ మీకు అర్థమైందంటే ఇప్పుడన్నా అర్థం చేసుకొని మంచి కామెంట్లు పెడతారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.